ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా రాయలసీమలోనే పర్యటిస్తూ ఉన్నారు. సిద్ధం సభతో ఆయన ప్రజల ముందుకు కూడా రావడం జరిగింది. మరి సిద్ధం సభ హిట్టా ఫ్లాపా? ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏమందించింది జగన్మోహన్ రెడ్డికి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో వస్తున్నటువంటి నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. సిద్ధం సభ ప్రొద్దుటూరులో స్టార్ట్ చేశారు. మరి ప్రొద్దుటూరు సభ హిట్టా ఫ్లాపా? ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏదో ఇచ్చింది అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి. అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఏముంది, ఏమి ఇచ్చారు? మనం సిద్ధం సభ గురించి వెళ్ళే ముందు నుంచి మనం మాట్లాడుకుంటే, సిద్ధం సభ పులివెందుల అదే రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గర నుంచి విజయమ్మ గారు బైబిల్ చదివి ఆశీర్వదించి, అంటే చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత కొడుకుతో అంత దగ్గరగా ఆప్యాయంగా ఉండటం అనేది చాలా సంవత్సరాల తర్వాత చూడటం జరిగింది. ఇదంతా కూడా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే పొలిటికల్ స్టంట్. అంటే సినిమాల్లో అది ఏది ఎట్లాగున్నా కానీ ఏం చేసుకున్నా కానీ మళ్ళీ అధికారం కావాల్సి వచ్చినప్పుడు మటుకు ఒకటైపోతారు అన్నట్టు. ఖచ్చితంగా ఇది సినిమాకి స్క్రిప్ట్కి మించిపోయింది. వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లిగారి వ్యవహారం ఇద్దరిది ఆ రకంగానే అనిపిస్తుంది చూసే జనాలకి. అలా ఆవిడ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరారు పొద్దుటూరు. పొద్దుటూరులో జనాలు చూస్తే ఎక్కడా కూడా కనపడడం లేదు. జనాలు చాలా తగ్గిపోయారు. జనాలు రావట్లేదు. ఈ డ్రామా అంతా కూడా చూసిన జనాలకే పిచ్చెక్కుతుందేమో. ఎందుకంటే ఇట్లాంటి డ్రామా అనేది ఎక్కడ కూడా చూసున్నాం. తల్లి ఇన్ని రోజులు కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ తల్లి వచ్చింది లైన్లోకి. మళ్ళీ తల్లిని కూడా ఇప్పుడు తీసుకొని తిరగటం మొదలు పెడుతున్నాడు. ఆ తల్లి గారు వచ్చి స్టేజ్ పైన ఏం మాట్లాడతారని కూడా జనం ఆలోచించుంటారు. అది కూడా చూసేయడానికి అందరికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, ఏం చెప్తారు ఇప్పుడు అని. ఆ అవకాశం ఆమెకి లేకుండా పోయింది. అక్కడ కూడా జనాలు రాకపోవటం, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ప్రజల్లో చాలా వరకు వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ప్రజలకు బాగా నాటుకుపోయింది. అది ఎవరు చేయించారు ఏంటి అనేది. మళ్ళీ అది కాకుండా ఈ విజయమ్మ గారు, షర్మిల గారు ఇది ఏంటి అనేది ఈ డ్రామా ఎవరికి అర్థం కూడా కావట్లా. ఏం జరుగుతుంది ఫ్యామిలీలో, ఈ ఫ్యామిలీ వాళ్ళు అధికారం వచ్చే వరకు అట్లా నటిస్తారు. అధికారం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు స్వార్థపరులుగా ఉంటారు. ఏం జరుగుతుందనేది కూడా అర్థం కావట్లా. ఆయనే బహిరంగ సభలో మాట్లాడుతూ నా చిన్నాన్నను చంపిన వాళ్ళు ఎవరు ఆ దేవుడికి తెలుసు, ప్రజలకు తెలుసు అని అన్నాడు. ప్రజలు చెప్తున్నారు కదా, అవినాష్ రెడ్డి చంపాడని రిపోర్ట్ వచ్చినప్పుడు కంప్లైంట్ పరంగా కానివ్వండి, ఇన్వెస్టిగేషన్లో కానీ రావటం జరిగింది కాబట్టి. అవును, సిబిఐ ఛార్జ్ షీట్లో అవినాష్ రెడ్డి పేరు పెట్టారు. సిబిఐ అవినాష్ రెడ్డి పేరు ఛార్జ్ షీట్లో పెట్టడం, అరెస్ట్ చేయడానికి చాలాసార్లు రావటం జరిగింది. అరెస్ట్ కాకుండా ఆయన వాళ్ళ మదర్ని అడ్డం పెట్టుకోవటం, వీళ్ళకందరికీ కలిసి వచ్చిన డ్రామా ఏమో. అమ్మని అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అవినాష్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మదర్ని అడ్డం పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తున్నట్టున్నారు. మదర్ సెంటిమెంట్ వాడుకుంటున్నారు ప్రజల దగ్గర సింపతి క్రియేషన్కేమో. అలా అంటున్నాడు కదా, ప్రజలకు తెలియాలి, దేవుడు తెలియాలంటే ప్రజలు చెప్తున్నారు, ప్రజలకు తెలుస్తుంది ఎవరు చంపారనేది. సరే, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఎందుకు అరెస్ట్ కానివ్వకుండా అడ్డం పడుతున్నారు అంటే చిన్నాన్నని చంపిన వాళ్ళకి మీరు కొమ్ము కాస్తున్నారు, చిన్నాన్నని చంపిన వాళ్ళకి మీరు మళ్ళీ ఎంపీ సీట్లు ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళు గెలిపించుకోవటం కోసం మళ్ళీ ప్రచారం ఫస్ట్ కడప జిల్లాలో స్టార్ట్ చేశారు, పొద్దుటూరులో. సొంత జిల్లాలోనే జనాలు రావట్లేదు. వీటినన్నింటినీ కూడా మనం చూస్తుంటే ప్రజలకి ఏ రకమైన ఇది అంటే అంత అమాయకులు అనుకుంటున్నాడా, చిన్నాన్నని ఎవరో చంపారన్నట్టు, మాకేమీ తెలియదు అన్నట్టు, చంపిన వ్యక్తిని పక్కన పెట్టుకొని తిప్పుతూ దాని మూలాన చెల్లెళ్ళు బహిరంగంగా వచ్చి చెప్పటం జరిగింది, సునీతారెడ్డి కానీ. ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన ఎంత కొమ్ము కాశాడు అవినాష్ రెడ్డికి. మళ్ళీ బాబాయ్ని ఎవరు చంపారు అనే మాట అనటం ఎందుకు? ఇవన్నీ చూస్తుంటే ఏం చేస్తున్నాడు అసలు ఆయన, ఏ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయనకైనా అర్థమవుతుందో లేదో కూడా తెలియట్లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా సభలో, బాబాయ్ని ఎవరు చంపారో, ఎలా చంపారో ప్రజలకి, ఆ దేవుడికి, ముఖ్యంగా కడప ప్రజలకి ఆ దేవుడికి తెలుసు అన్నారు. మరి ఈయనకి తెలిసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఈయన ఇలా మిన్నకుండిపోయారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రచార సభలో వివేకానంద గారి హత్యకు సంబంధించి ఎందుకు ప్రస్తావించారంటారు?
అంటే వివేకానంద రెడ్డి గారికి నేను చాలా మంచిగా, మా చిన్నాన్న అంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ, ఇట్లా ఏదైనా అనుకోవచ్చు. ఇవన్నీ నాకు ఆయన మీద ఒక గౌరవం ఉంది అని పోర్ట్రే చేసుకోవటానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. సో అది ఖచ్చితంగా అయితే అది ప్రజలకు కూడా తెలుసు. ఎవరైతే చంపారో వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ వాళ్ళనే పక్కన పెట్టుకొని తిరుగుతూ మళ్ళీ చిన్నాన్న మీద ఏదో ఈరోజు ప్రేమ ఉన్నట్టు ఆయన మాట తీయటం. ఎందుకంటే కడప జిల్లా కాబట్టి ఆ జిల్లాలో వివేకానంద గారి ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఏదో ఒక రకమైన మెసేజ్ ఇద్దాం, నాకు చిన్నాన్న మీద గౌరవం ఉంది, ఆ వ్యక్తులు ఎవరు అంటే, నువ్వు ఒక సీఎంగా ఉండి ఒక సొంత చిన్నాన్నను చంపిన వాళ్ళనే నువ్వు ఏమీ చేయలేకపోతే నువ్వు మిగతా ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? సీఎం హోదాలో ఉండి చిన్నాన్నను చంపిన వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేకపోతున్నారా? సో అప్పటికి అన్ఫిట్ అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఒక సీఎంగా నేను అన్ఫిట్ అనే ఒప్పుకున్నట్టే దీన్ని చూస్తుంటే. ఎందుకంటే చిన్నాన్నను చంపిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయటం కానీ దాని తాలూకా వాళ్ళని పక్కన పెట్టుకొని తిరగటం, ఎప్పుడు అభియోగం వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి కదా, వాళ్ళకి కోఆపరేట్ చేయాలి కదా, వెళ్తే నష్టం ఏంటి? అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయనివ్వలేదు కదా ఏపీ పోలీసులు, సహకరించలేదు కూడా సిబిఐ వాళ్ళకి. అక్కడ ఎవరు కొమ్ము కాస్తున్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారు. పక్కాగా అవినాష్ రెడ్డిని సేవ్ చేస్తూ వస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఎక్కడ ఆయన్ని అరెస్ట్ కానివ్వకుండా. సో ఆ రోజు అక్కడ జరిగిన ఇన్సిడెంట్లన్నీ కూడా ఆయనకి తెలుసు కదా. అది ఏమిటి, గుండెపోటుని చిత్రీకరించడం కానీ ఆ రోజు ఏమేమి జరిగింది, ఆ ఇన్సిడెంట్ అంతా తెలుసు. ఏదేమైనా కూడా ఇప్పుడు మనం కడప సభ చూడంగానే అర్థమవుతుంది. కడప జిల్లాలో పొద్దుటూరులో జరిగిన సభలో జనాలు లేకపోవటం అనేది దీనిలో తెలిసిపోతుంది. వివేకానంద గారి హత్యని అక్కడ కడప ప్రజలు ఎంత సీరియస్గా తీసుకున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. కడప జిల్లాలో మటుకు వివేకానంద రెడ్డి గారి హత్యని అట్లాంటి వాళ్ళని సేవ్ చేసేదే జగన్మోహన్ రెడ్డి అనేది అయితే అక్కడ ప్రజల్లో పూర్తిగా నాటుకుపోయింది. విజయమ్మ గారు లాంటి వాళ్ళు మళ్ళా అలాంటి కొడుకుని వెంటబెట్టుకొని తిరిగినా, ఆవిడ ఇంకొక 10 సార్లు ఆశీర్వాదం చేసినా, ఏం చేసినా కూడా అండి, జనాలకి మంచి చేస్తే దేవుడైనా మంచిగానే ఉంటుంది. ఆవిడ చేసే వీటికన్నిటికీ కూడా ఇట్లాంటి పూజలు, అదే బైబిల్ పెట్టుకొని నేను ప్రేయర్ చేస్తే నా కొడుకుకి దేవుడు ఆశీర్వాదం ఉండటం కాదు, ప్రజలకు మంచి చేస్తే దేవుడు ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు బాబాయిల్ని చంపుతూ ప్రజలకి లిక్కరే కానీ డ్రగ్సే కానీ ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళకి ఇచ్చే స్కామ్లే కానివ్వండి, ఇలాంటివన్నీ స్కీములు ఇస్తూ దానిలో మళ్ళీ స్కాములు చేస్తున్నాడు కదా, ఆ స్కీముల కోసం తెచ్చిండు. ఇలాంటివన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాలోనే నిన్ననే ఫస్ట్ డేలోనే ఆయనకి ఆ ముఖ చిత్రం కనపడిపోయింది. నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుంది అనేది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హైడ్రామా నడిపిస్తూనే ఉంది. దీనిలో నిన్నటితో ఒక అవగాహనకు వచ్చేసే ఉంటాడు. ఓకే, మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ఇదే అంటారా? ఖచ్చితంగా ఆయన ఓడిపోతున్నాడు అనేది అయితే ఆయనకి గత కొద్ది రోజులుగానే తెలిసిపోయింది. ఎందుకంటే మళ్ళీ నిన్న సభలో కూడా మనం చూసాము, ఎక్కడ ఆయనకి బాబాయ్ పేరు తీసిన తర్వాత ఏం చెప్పాలి, ఎలా దాన్ని కన్వే అయ్యేటట్టు చెప్పాలనేది కూడా ఆయనకు అర్థం కానట్టే ఉంది. ఎందుకంటే దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు అని అంటున్నాడు. సో నువ్వు సీఎంగా నీకేం తెలుసు, నువ్వేం చేసావు అనేది అయితే ఖచ్చితంగా నా ప్రజలకు చెప్పాల్సిన అవకాశం అయితే ఉంది, అవసరం కూడా ఉంది. సో అదే ఆయన అక్కడ చెప్పుకోలేకపోవటం అనేది ఆయన ఓడిపోతున్నాడు అన్న దానికి ఫస్ట్ సంకేతం. ఇంకోటి, జనాలు కూడా ఎవరు నమ్మట్లేదు, సొంత జిల్లాలోనే ప్రజలు వచ్చే పరిస్థితి కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, సూర్యదేవరలత గారు. థ్యాంక్ యూ.